అంతరం. ఈ కథను రచించిన వారు శ్రీ పోలంకి వెంకటరామచంద్రమూర్తి గారు. ఈ కథ రచనా కాలము 1953. కామాక్షమ్మ గారంటే అప్పుడు అమలాపురంలో డిప్టీ కలెక్టర్గా ఉంటున్న సోమరాజు పంతులు భార్య. పేరుకి డిప్టీ కలెక్టర్ ఆయన గాని ఆ హోదా చెలాయించేది కామాక్షమ్మ గారే. ఆవిడ పవర్ చెలాయించడం అనేది ఆయన మేజిస్ట్రేట్ అయిన నాడే ప్రారంభమైంది. మొదట గుమాస్తాగా చేరి తర్వాత మేజిస్ట్రేట్ అయి ఆ పిమ్మట తహసీల్దారీ చేసి ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ అయ్యాడాయన. ఆయనకిలా ప్రమోషన్ మీద ప్రమోషన్ రావటానికి కారణం స్వతహాగా తెలివైనవాడవడం, లంచాల కక్కుర్తి పడకుండా సూటిగా పని చేసుకుంటూ పోవడం అని అతని స్నేహితులు అభిప్రాయపడేవారు. కామాక్షమ్మ గారి అభిప్రాయం మాత్రం అవేవీ కాదని, అతడు తన పెళ్లినాటికి ఒక గుమాస్తా మాత్రమే. తను కాపరానికి వచ్చినప్పటినుంచే కదా ఆయనకి మంచి దశ ప్రవేశించింది. దీనికంతకీ తన జాతకం కారణం. ఈ ప్రయోజకత్వం అంతా తనదే. కామాక్షమ్మ గారిలా అనుకోగలిగింది కనుకనే ఆవిడ భర్త మీద కూడా ఒక విధమైన పవర్ చెలాయించగలిగేది. ఒక ఉన్న ఇంటి పిల్ల ఇల్లరికమున్న మొగుణ్ణి చూసినట్టు చూసేదావిడ సోమరాజుని. ఊరంతకీ డిప్టీ కలెక్టర్ని కాని ఇంటావిడికి డిప్టీ కలెక్టర్నా అన్నట్లా ఆయన ఆవిడ్ని ఎప్పుడూ ప్రతిఘటించేవాడు కాడు. అలా చేయకపోవడమే తెలివైన పని అనుకోండి. ఏమంటే ప్రతిఘటించి రభస తెచ్చుకోవడం తప్ప ప్రయోజనం ఉండదని ఆయనకి బాగా తెలుసు. ఆయన భార్యతో చటుక్కుని ఏకీభవించనిదల్లా ఒక్క మాటే. ఆవిడ శ్యామల పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు పిల్లకి 14వ ఏడు వచ్చింది. తగిన సంబంధం చూసి ఈ ఏడు పెళ్లి చేసేయాలి అందావిడ. వేరే చూడ్డం ఏమిటి, కాశీపతి కొడుక్కిచ్చి చేస్తానని ఎప్పుడో అన్నానుగా అన్నాడాయన. ఆ మాట ఆయన నోటమ్మట వచ్చేసరికి పాడుకల వచ్చి ఉలిక్కిపడి లేచినట్లయింది కామాక్షమ్మకి. ఏమిటి, ఏమన్నారు? ఇంకా ఆ మేజిస్ట్రేట్తోనే వియ్యమందాలని ఉందా మీకు? వాళ్ళంతరం ఎక్కడా, మనంతరం ఎక్కడండి? డిప్టీ కలెక్టర్ చేస్తూ కూడా మీకీ చచ్చో ఆలోచన పోలేదేమిటి అంటూ ఒక తట్ట వరస పెట్టింది. ఆయన పెట్టనిచ్చి మెల్లిగా ఇలా అన్నాడు. చూడు, నేను డిప్టీ కలెక్టరీ చేసి వెలిగించింది లేదు, కాశీపతి మేజిస్ట్రేటుగా ఉండిపోయి చెడిపోయింది లేదు. వాళ్ళు వచ్చిన దాంట్లోనే మిగిల్చి మరో పెట్టెడు భూమి దాకానైనా కొనుక్కోగలిగారు. కాని నువ్వు నా జీతంలో ఒక్క కాని అయినా మిగల్చలేకపోతున్నావు. ఇంకా వాళ్ళ శేషగిరి మాట, వాడు ఏటేటా ఫస్టుగా పరీక్షలు పాసై పైకొస్తున్నాడు. మన శ్యామలకి 14, వాడికి 18, ఈడు జోడును. మరి 3 ఏళ్లలో ఆనర్స్ పాస్ అవుతాడు. ఎవరు పడితే వాళ్ళు కళ్ళకద్దుకుని బోలెడు కట్నం ఇచ్చి పిల్లనిస్తారు వాడికి. నువ్వేమిటో అనుకుంటున్నావు కాని మనకి శ్యామల ఒక్కరితే కాదు కదా. మంది మీద మజ్జిగ పల్చనన్నట్టు ఆడపిల్లలందరికీ మనం పెద్ద పెద్ద కట్నాలిచ్చి చెయ్యగలమా? ఈ సంబంధం అన్నావు పేచీ పూచీ లేని వ్యవహారం. కాశీపతి, సత్యవతి కూడా మనం ఏమిచ్చినా సంబరపడతారు. ఆలోచించుకో. ఈ మాటలు కామాక్షమ్మ గారికి ఎంత మాత్రం రుచించలేదు. కాశీపతి తన మొగుడితో పాటు కలెక్టర్ ఆఫీసులో గుమస్తాగా ప్రవేశించిన ప్రమోషన్ అనేది లేక మొన్నటిదాకా అలాగే ఉండిపోయాడు. అంతా ఈ మధ్యనే కదూ అతనికి మేజిస్ట్రేట్ అవుతా. ముందు తహసీల్దారీ అయినా అవుతుందో కాదో. ఒకవేళ అయినా ఈ లోపుగా తన మొగుడికి జిల్లా కలెక్టరీ తప్పకుండా అవుతుంది. తన జాతకం అలాంటిది. తన భర్త జిల్లా కలెక్టర్ కాబోతూ తానా సత్తెమ్మతో వియ్యమందడమా? ఛస్, ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచన తట్టిందేమిటి తన మొగుడికి? శ్యామల పుట్టినప్పుడు నీ కోడలు పుట్టిందిరా అని ఆయన కాశీపతితో అన్నమాట నిజమే కావచ్చు. అయితే అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ఈలోగా నిచ్చెన మెట్లు ఎన్ని ఎక్కి వచ్చింది తను. సత్యవతో అడుగునే అణగారిపోయింది. తనంతరం ఎక్కడా, ఆవిడంతరం ఎక్కడా? ఆయనకి తోచినందుకు చెప్పాలి. కామాక్షమ్మ భర్త కోరిన ప్రకారం ఆలోచించకపోలేదు. ఎంత ఆలోచించినా తనకి సత్యవతికి ఉన్న ఆ అంతరమే గోచరించింది. 3 రోజులయ్యాక భర్తతో చెప్పేసింది. మంచి మనిషికొక మాట, మంచి ఎద్దుకొక పోటును చెబుతున్నా వినండి. ఆ సత్తెమ్మ సంబంధం నాకు హితవు కాదు. వియ్యానికైనా కయ్యానికైనా సమాన ఫాయి ఉండాలి. మన హోదాకి తగ్గ మరో సంబంధం చూడండి.
సోమరాజు గారు విని ఆ హోదా ఏదో సరిగ్గా చూసి ఆ సంబంధం ఏదో నువ్వే చూడు అని చెప్పి అక్కడ నిలబడకుండా వెళ్ళిపోయాడు. నేను చూడకపోతే మీరు చూస్తారనుకున్నానా అన్నట్టుగా ఒక నవ్వు నవ్వి ఆవిడే వరాన్వేషణ ప్రారంభించింది. పెద్ద అన్వేషణకేముంది, భర్త ఆఫీసులో హెడ్ గుమస్తాగా ఉంటున్న శేషాచలం గారిని రప్పించి అంతకు పూర్వం అక్కడ ఎవరెవరు డిప్టీ కలెక్టరీ చేసి వెళ్లారో వాళ్లల్లో ఎవరెవరికి పెళ్లియుడు కుమారుళ్ళున్నారో యావత్తు సంగతులు అడిగి తెలుసుకుంది. శేషాచలం చిత్రగుప్తుడిలాంటి వాడు. గోత్రాల దగ్గర నుంచి చెప్పుకొచ్చాడతను. చంద్రశేఖరయ్య గారి కుమారుడు 18 ఏళ్లవాడు ఉన్నాడని, ఈ పాటికేదో పెద్ద చదువులోనే ఉండి ఉంటాడని. చంద్రశేఖరయ్య గారు సోమరాజు పంతులు గారికి మళ్ళీ మడిగట్టుకు కూర్చోకుండా మణి మాణ్యం సంపాదించాడని ఆ ఆరింద గుమస్తా ఆవిడికి తెలియచేశాడు. నువ్వు మాకు పరాయివాడవు కనుకనా వెళ్ళి సంగతి సందర్భాలేవో కనుక్కురా, మనకి సందర్భపడుతుందని తోస్తే వచ్చి తాంబూలాలు పుచ్చుకోమని రాద్దాం అంది కామాక్షమ్మ. అలాగేనమ్మా, మీ శ్యామల పెళ్లి ఒకటి, మా కామి పెళ్లి ఒకటినా? స్వవిషయం కింద శిరస వహించి కార్యం చక్కచేసుకొస్తా అని చెప్పి శేషాచలం మన్నాడే చంద్రశేఖరయ్య గారు రిటైర్ అయి స్థిరపడి ఉన్న నిడదవోలికి ప్రయాణమై వెళ్లాడు. వెళ్ళినట్టు వచ్చినట్టే లేదు. అంత త్వరగా వచ్చి పెళ్లి సంబంధం నిశ్చయమైనట్టే. శ్యామల్ని చూసుకోవడానికి రమ్మని కూడా మీ తరఫున చెప్పి చక్కా వచ్చాను అన్నాడు. మంచి పని చేశావు అని కామాక్షమ్మ మెచ్చుకుంది. చంద్రశేఖరయ్య పెళ్లి కొడుకుతో పాటు భార్యను కూడా వెంట తీసుకొచ్చాడు. ఆయన రిటైర్ అయినా ఇంకా చిరిగిపోకుండా ఉన్న ఆ లాంగు కోటు జరీపాగా ధరించే వచ్చాడు. ఆ జేబు గడియారం బంగారపు గొలుసు బయట వేలాడుతూ కనపడేసరికి కామాక్షమ్మకెంతో తృప్తిగా ఉంది. సుందరమ్మగారు కామాక్షమ్మ కంటే వయసు మళ్ళిందే అయినా కోయంబత్తూరు చీర సరికొత్తది కట్టుకొచ్చింది. 1000 మందితే ఆవిడతోనే అందాలనిపించింది కామాక్షమ్మకి. సుందరమ్మ ఆ పేరే చేస్తుంది చాటెడు వరహాలు. సత్తెమ్మ, సుబ్బమ్మ ఏం పేర్లివి? అబ్బే, చెప్పొచ్చే మాట ఏమిటంటే కామాక్షమ్మకి నచ్చిందా సంబంధం. వారు కోరినంతా ఇవ్వడానికి ఒప్పుకుని సోమరాజు చేత తాంబూలాలు ఇప్పించేసింది. పెళ్లిలో పెళ్లి కొడుకు సాంబశివరావు కన్నా ఒక ఛాయ ఎరుపు, ఒక అంగుళం పొడుగు, పొడుక్కి తగ్గ పుష్టి ఉన్న 18 ఏళ్ల పిల్లవాడొకడు తాను తెచ్చిన పెళ్లి బహుమానాన్ని శ్యామలకు అందిస్తోండగా కామాక్షమ్మ చూసింది. ఎవరి అబ్బాయి? ఎక్కడో చూసినట్టుగానే ఉంది అనిపించిందావిడికి. మరిచిపోయావా అత్తయ్య? నేను శేషగిరిని, కాశీపతి గారి అబ్బాయిని. మా అమ్మకి ఒంట్లో బావుండలేదు, అంచేత పెళ్లికి రాలేకపోయింది. ఏమీ అనుకోవద్దంది అన్నాడతడు. నువ్వుటోయ్, ఎవరో అనుకున్నాను. ఈ 4 ఏళ్లలో ఆనమాలు పట్టలేకుండా ఎదిగిపోయావు మరి అంది కామాక్షమ్మ. ఎదిగాడు, గోవగా చక్కగా ఎదిగాడు అనుకుంది చూస్తూ. అప్పుడెవరో ఆవిడతో ఆయన చిలక్కి చెప్పినట్టు చెబితే పనికొచ్చింది కాదు నీకు. నువ్వు తెచ్చిన పెళ్లి కొడుకు ఈ కుర్రాడి కన్నా ఏం ఎక్కువని అని దెప్పుతో నిలేసి అడిగినట్టయింది. సాంబం, శేషగిరి వాల్తీరులో ఒకే క్లాసులో చదువుతున్నా వాళ్ళకి పరిచయం తప్ప పెద్ద స్నేహమేమీ లేదు. పెళ్లిలోనే స్నేహమవుతా. సాంబం అత్తవారింటికొచ్చి వెళ్ళినప్పుడల్లా శేషగిరి మాట చెప్తుండేవాడు. శేషగిరిరావు తెలివైన వాళ్లల్లో లెక్క, ఫస్ట్ క్లాస్ వస్తుందనుకుంటున్నారు అన్నాడు ఒక మాట. తనే అలా చెప్పడం వల్ల అత్తగారి మనసు నొప్పించడం అని అతనికేం తెలుసు. సాంబం, శేషగిరి కూడా ఆనర్స్ పాస్ అయ్యారు. శేషగిరికి 1 మార్కులో ఫస్ట్ క్లాస్ పోయింది. సాంబం 3rd క్లాసులో పాస్ అయ్యాడు. మామగారికి రాసిన ఉత్తరంలో శేషగిరికి 1 మార్కు తేడాలో మొదటి క్లాస్ పోయిందన్న సానుభూతిని కనబరిచాడు. ఇతడు తనకి 2nd క్లాస్ అయినా రాలేదన్న విచారానికి బదులు ఎవడికో ఫస్ట్ క్లాస్ రాలేదని వ్యధపడతాడేమిటి అనిపించింది కామాక్షమ్మకి. ఇతను క్లాస్ వస్తుందని అనుకోలేదుగా, రాకపోతే విచారించడానికి అన్నాడు సోమరాజు. అతనికి 2nd క్లాస్ వచ్చేదే, ఏదో 1 మార్కు తక్కువై ఉంటుంది అందావిడ. శేషగిరి బిఎల్ చదవడానికి మద్రాసు వెళ్ళాడు. కాశీపతి కొడుక్కి పెళ్లి చేసి నౌకరీలో ప్రవేశపెట్టించాలనుకున్నాడు గాని తొందరపడవద్దన్నాడు శేషగిరి. సోమరాజు సాంబంతో లా క్వాలిఫికేషన్ ఉంటే అన్ని విధాలా ఉపయోగిస్తుంది, చదవ్వోయ్ అని సలహా ఇచ్చాడు. కాని అతగాడు తనకి లాలో ఇంట్రెస్ట్ లేదనేశాడు.
కామాక్షమ్మ కూడా వద్దనేసింది. ఎందుకండి ప్లీడరీ? ఈ పట్టా పుచ్చుకున్న వాళ్ళంతా వాదించేటప్పుడు మీ ముందు నిలబడవలసిందే కదూ. చదువంటూ కాలయాపన చెయ్యక సాంబాని చక్క నౌకరీలో ప్రవేశపెట్టించండి. అదృష్టం బావుండి ప్రమోషన్ వచ్చి మీకు మళ్ళీనే అతడు డిప్టీ కలెక్టరీ చేస్తాడు అంది. చంద్రశేఖరయ్య గారు కూడా కుమారుణ్ణి రెవెన్యూ ఇలాకాలోనే ప్రవేశపెట్టడానికి నిశ్చయించారు. సోమరాజుగారే కలెక్టర్తో చెప్పి సాంబానికి గుమస్తా ఉద్యోగం వేయించారు. ఆనర్సులో జారిపోయిన ఫస్ట్ క్లాసును శేషగిరి బియ్యల్లో పోనివ్వలేదు. వచ్చి బల్ల కట్టి ప్రాక్టీస్ మొదలెట్టాడు. కేసులేమీ రావటం లేదట పాపం అన్నాడు సాంబం. పరీక్షలు పాసైతే సరిటోయ్, వాగ్దాటి ఉండాలి, రేఖ ఉండాలి అంది కామాక్షమ్మ. మునసబీకి దరఖాస్తు పెట్టమని ముసలి ప్లీడర్ ఒక ఆయన సలహా ఇస్తే శేషగిరి పోనీ ఓ బిడ్డ విసిరి చూద్దాం అనిపించి అప్లికేషన్ పంపాడు. బ్రాహ్మణ్ లోకల్లో ఇతనికొక్కడికే సెలక్షన్ అయింది. సోమరాజు గారికి కోనసీమ నుంచి చాలా ఊళ్ళకి ట్రాన్స్ఫర్ అయి ఆఖర్ని శ్రీకాకుళానికి బదిలీ అయింది. ఆయన ఆ ఊరు వెళ్ళి స్థాయి పడుతున్న రెండో రోజునే మల్లు పంచ, మల్లు చొక్క, కండువా వేసుకున్న 30 ఏళ్ల యువకుడొకడు 25 ఏళ్ల భార్యని 5 ఏళ్ల కొడుకుని వెంట పెట్టుకుని ప్రవేశించి నమస్కారం పంతులుగారు అన్నాడు. ఎవరు? శేషగిరిరావా అన్నాడు సోమరాజుగారు. అవునండి, ఇక్కడ డిస్ట్రిక్ట్ మున్సబుగా ఉంటున్నాను అన్నాడు శేషగిరి. సోమరాజుగారు సంతోషంతో కావలించుకుని శేషగిరిని లోపలికి తీసుకెళ్లాడు. అవునే, చూడు, శేషగిరి భార్యని పిల్లడిని తీసుకుని మనల్ని చూడ్డానికొచ్చాడే, ఇక్కడ జిల్లా మున్సబుగా ఉంటున్నట్ట అని కామాక్షమ్మతో అన్నాడు. శేషగిరి కొడుకుని పలకరిస్తూ, అచ్చు మీ నాన్న ఫోటోయేరా నువ్వు? శేషగిరి, నువ్వు ఈ ఇళ్ళో ఇలాగే ఉండేవాడివి అన్నాడు. కామాక్షమ్మకి ఇదంతా వెగటగా తోచింది. మగపిల్లవాడు తల్లి పోలికైతే అదృష్టంగాని తండ్రిని పోలితే ఏముంది? ఎందుకు ఈ ముసలాయిని ఇంత పొంగిపోతాడు అనుకుందావిడ. అయితే ఆ హాలాహలం అంతా ఒక్క మాట దిగమింగి శకుంతల్ని కూచోమని ఆప్యాయం కనపరుస్తూ, మా సత్యవతి కోడలువా అమ్మా, నీ మొగుడికి జిల్లా మున్సబీ అయిందా? సంతోషం, ఇదంతా నీ అదృష్టమే అనుకో, పెట్టి పుట్టావు అంది. వచ్చిన వాళ్ళు కాసేపు కబుర్లు చెప్పి వచ్చే ఆదివారం మా ఇంటికి మీరంతా విందుకు రావాలి అని సోమరాజుని, కామాక్షమ్మని, పిల్లల్ని ఆహ్వానించి వెళ్ళిపోయారు. వెళ్ళనిచ్చి కామాక్షమ్మ, ఏమండి, మీరు సాంబం విషయంలో బొత్తిగా శ్రద్ధ తీసుకోవడం లేదు. ఎన్నాళ్ళండి ఆ గుమస్తాగిరి? ఈ పాటికి మేస్ట్రీట్ అన్నా అవ్వద్దు అంది. నా చేతిలో ఏముందే, కాలం మారిపోతోంది. మన మాట వినేవాడెవడూ లేడు. అతడే ఆఫీసర్ల మెప్పు సంపాదించి ప్రమోషన్ తెచ్చుకోవాలి అన్నాడు. కామాక్షమ్మ ప్రార్థన దేవుడికి వినిపించినట్లుంది. ఏమంటే మరో ఏడాదికి సాంబానికి మేస్ట్రీట్ పని అయింది. సాంబం దగ్గర నుంచి ఆ ఉత్తరం వచ్చిన రోజున ఆవిడకి చాలా సంతోషంగా ఉంది. ప్రమోషన్ ఓ మాట వస్తే ఇంక వరుస హక్కు అలా వస్తూనే ఉంటుంది అనుకుందావిడ. అయితే ఆ సాయంకాలమే ఆవిడ సంతోషమంతా చెప్పబడి ఊరుకుంది. ఏమంటే శేషగిరి శకుంతలతో వచ్చి నన్ను సబ్ జడ్జిగా వేశారు అనంతపురానికి అని చెప్పి ఎల్లుండి వెడుతున్నాం అన్నాడు. ఎల్లుండి దాకా ఎందుకు? తక్షణమే పోరాదు, పని గట్టుకొచ్చి మాతో చెప్పాలా ఏమిటి అనుకుంది కామాక్షమ్మ. ఆవిడ ఏమనుకుంటున్నది వాళ్ళు గమనించలేదు. ఆటేసేపు ఉండకుండానే పిల్లల్ని వదిలి వచ్చామంటూ వెళ్ళిపోయారు. ఆ వెళ్లేటప్పుడు శకుంతల మామూలుగానే అడుగులు వేసింది. కాని కామాక్షమ్మకి ఆ నడకలో సబుజడ్జి భార్యకుండే ప్రత్యేక టీవీ ఏదో గోచరించింది. ఆవిడికి దూరాన్ని కాకినాడలో ఉన్న శ్యామల జ్ఞాపకం వచ్చి శ్యామలకి రావలసిన పదవి శకుంతలకొచ్చేసిందనిపించింది. శ్యామలకి ఆ స్థానం పోగొడత తనేగా. మొగుడు చిలక్కి చెప్పినట్టు చెబితే వింది కాదు తను. కాని ఆయన తన ఇష్టం వచ్చినట్టు జరగనివ్వడం ఏమిటి? మొగాడు ఆడదానికి పెత్తనం వదిలేస్తాడా? ఇలాంటి వాటిలో మరొకటినా కూతురు పెళ్లి విషయమాయిరి. ఛీ, ఆయన ఎప్పుడూ ఇలాగే మించపెట్టేస్తారు. ఏళ్లు గడిచాయి. 1947 వచ్చింది. ఆగస్టు 15వ తేదీతో తెల్ల ఉద్యోగులు దేశంలోంచి వెళ్లి పెద్ద ఉద్యోగాలన్నీ మన వాళ్లకి అందుబాటులోకొచ్చాయి. దానితో కామాక్షమ్మగారి చిరకాల వాంఛ ఈడేరి సోమరాజుగారికి జిల్లా కలెక్టరీ అయింది. అప్పుడు అయినా కాకపోయినా ఒకటే ఆయనకి. ఏమంటే
మరొక్క సంవత్సరంలో రిటైర్ కాబోతున్నాడాయన. అయితే కామాక్షమ్మకి మట్టుకి కలెక్టర్ సతీమణి అనిపించుకోగలిగినందుకు ఆనందంగానే ఉంది. ఆవిడ జాతకం మంచిది కనుకనే 1947 ఆయన రిటైర్ కాకుండానే వచ్చి ఆయనకు కలెక్టర్ పదవి ఇప్పించింది. డిప్టీ కలెక్టర్లు కావడమే కాకుండా చాలామంది మేజిస్ట్రేట్లు, తహసీల్దార్ అయ్యారు. ఆవిడ జాతకం భర్తకే కాకుండా అల్లుడికి కూడా సాయం చేసినట్లుంది. సాంబశివరావు తహసీల్దార్ అయ్యాడు. ఆ ఏడు వేసంగిలో కామాక్షమ్మగారు భర్తతో, ఏమండి, మనలాంటి పెద్ద ఉద్యోగస్తులంతా ఉతకమండలం వెళతారు కదా, మనం ఒక మాట అక్కడికి వెళ్ళి అదేమిటో చూసి రావాలండి అంది. ఆయన, వెళ్ళవచ్చుగాని వేసంగుల్లో సెలవులున్నవాళ్లకే అది వీలు, మనం వెళ్లాలంటే సెలవు పెట్టాలి అన్నాడు. పెట్టండి పోనీ అందావిడ. ఆయన ఆవిడ మాటకు ఎప్పుడైనా అడ్డు చెప్పారు గనకనా సరేనన్నారు. సెలవు పెట్టి ఉదక మండలానికి ప్రయాణం కట్టారు. అల్లుడికి కూడా ఉత్తరం రాయించి కుటుంబంతో రప్పించింది. సోమరాజుగారు ఎరిగిన స్నేహితుడొక ఆయనకు ఉదక మండలంలో ఒక ఇల్లు అద్దెకి చూసి పెట్టవలసిందని జాబు రాశాడు. ఆ స్నేహితుడు సమాధానంలో, పెద్ద ఇళ్లన్నీ భర్తీ అయిపోయాయి, ఒక బంగళాలో అవుట్ హౌస్ ఒకటి మాత్రం ఖాళీగా ఉంది, అది కుదిర్చాను అని చెప్పి ఆ చిరునామా తెలుపుడు చేశాడు. సోమరాజుగారు ఇంటిల్లి పాదిని వెంటబెట్టుకుని ఊటీ చేరి ఆ అవుట్ హౌస్లో ప్రవేశించాడు. ఇల్లు చిన్నదేమిటి, చాలు అస్తమానం ఇంట్లో కూర్చుంటాం గనగన వేడుక చూడ్డానికని అవతలకి పోతూనే ఉంటాం అని తృప్తిపడి కామాక్షమ్మగారు సామాను సర్దిస్తోంది. బయట సోమరాజుగారు సాంబం ఎవరితోనో మాట్లాడుతున్న అలికిడి అయింది. అవతల ఆయన కంఠస్వరం ఆవిడకి ఎక్కడో విన్నట్లే తోచింది. ఎవరు చెప్పమా అనుకుంటూ ఆమె గుమ్మంలోకి వచ్చేసరికి, ఏమత్తయ్యా, కులాసాగా ఉన్నారా, ఎవరో పరాయి వాళ్ళు దిగుతున్నారనుకున్నాను, మీరే అని తెలియలేదు అన్నాడు శేషగిరి. సోమరాజు అందుకుని, ఈ బంగళాలో మొన్ననే ఇతను పిల్లలు దిగారట, తలవని తలంపుగా మనమంతా ఒకచోటే చేరడం ఎలా కుదిరిందో చూడు, ఆపేక్షలున్న చోట భగవంతుడిలాగే కుదురుస్తుంటాడు అన్నాడు. సాంబం, శేషగిరి, చాలా ఏళ్లయిందోయ్ మనం కలుసుకుని అని అప్పుడైనా కలుసుకోగలిగినందుకు సంబరపడ్డాడు. శకుంతల పిల్లలు ఆ సమయానికే అక్కడికి చేరారు. సంగతి తెలిసి శకుంతల, మన బంగళాలో కావలసినంత ఖాళీ ఉంటే మీరు సామాన్తో ఇక్కడ సర్దుకోవడమేమిటి అంది. నేను అదే అన్నాను పంతులు గారితో. ఏం మామయ్య, ఇంక మీరు అడ్డు పెట్టడానికి వీల్లేదు, మీ అమ్మాయే వచ్చి పిలుస్తుంటే అభ్యంతరం చెప్పడానికి వీలా మరి అన్నాడు. అంతవరకు నోట మాట రాక నిలబడిపోయిన కామాక్షమ్మ చప్పుని, అబ్బే ఎందుకయ్యా, ఇక్కడే ఉంటాం, ఇంతకీ ఒక ఆవరణలోనేగా ఉన్నాం, అందరం అక్కడ చేరితే మీకు మాకు ఇబ్బందే అంది. మాకేమీ ఇబ్బంది లేదు అని శకుంతల చెప్పబోయింది. కాని కామాక్షమ్మ వైఖరి అదో మోస్తరుగా కనపడి ఇంతట్లో అక్కడికొచ్చిన శ్యామలతో పరిచయం కలగజేసుకుంది. సోమరాజు, శేషగిరి, ఇప్పుడెక్కడా నీ ఉద్యోగం, మళ్ళీ ప్రమోషన్ ఏమైనా వచ్చిందా, నేనేమిటో పేపర్లు సరిగ్గా చూడటం లేదు అన్నాడు. కోయంబత్తూరులో జిల్లా జడ్జిగా వేశారు అన్నాడు శేషగిరి. జిల్లా జడ్జి అంటే జిల్లా కలెక్టరీ లాంటిదే అనిపించింది కామాక్షమ్మకి. ఆవిడ ఎవరూ చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది. జిల్లా జడ్జి. ఆ మన్నాడే కాశీపతి, సత్యవతమ్మ వచ్చారు. సత్యవతమ్మ కామాక్షమ్మని కావలించుకుని, ఎన్నాళ్లకు కలుసుకున్నాం వదినా అని ఆనంద భాష్పాలు రాల్చింది. కామాక్షమ్మకి నోరు పెగల్లేదు. ఆనందం చేతే నోరు పెగల్లేదనుకున్నారంతా. సోమరాజు సంతోషానికి అంతే లేదు. ఏమిరా కాశీపతి అంటూ మెడమీద చెయ్యి వేసి తోటలో అటునుంచి ఇటు, ఇటునుంచి అటు పచార్లు చేస్తూ ఏవేవో కబుర్లు విడిచాడు. సాంబం, శేషగిరి క్లాస్మేట్లు, పాత స్నేహితులే కదా. శ్యామలకు శకుంతలకు ప్రథమ పరిచయమే అయినా పరమ స్నేహమై ఊరుకుంది. శకుంతల పిల్లలు, శ్యామల పిల్లలు పుట్టక పూర్వం నుంచి ఎరుగున్న వాళ్లకు వల్లే మాటలు ఆటలు ఆరంభించారు. పెద్దలు పిన్నలు అంతా వెళ్ళి ఆ బంగళాలోనే కూర్చునేవారు. ఒక్క కామాక్షమే సామాను సర్దుకోవాలంటూ ఆ అవుట్ హౌస్లోనే చెర ఉండిపోయేది. ఆ సంగతి ఒక్క సత్యవతే గుర్తిస్తా. ఎవళ్ళ ఈడువాళ్లు వాళ్లతో బాతకాని వేస్తుంటే
తనతో కబుర్లు చెప్పేవాళ్లు లేరనిపించింది సత్యవతికి. ఆవిడే కామాక్షమ్మ దగ్గరికి వెళ్ళి చనువుగా, ఏమిటొదినా ఇక్కడే ఉండిపోతావెప్పుడూనూ? ఊటీకొచ్చినా సర్దుకోవడం తప్పదంటావు. ఎన్నాళ్ళు ఈ సర్దడం తెముల్చుకురాక అంటూ ప్రారంభించింది. రిటైర్ అయ్యి ఏడాదైనా మేస్ట్రీట్ గారి భార్యకు మళ్ళేనే మాట్లాడింది సత్యవతి. అయితే కామాక్షమ్మక కంఠస్వరంలో ఏదో గర్వం కనబడి, జిల్లా జడ్జి తల్లివాయిరి ఆ మాత్రం ఉండకపోతుందా ఏమిటిలే అనుకుంది కామాక్షమ్మ. రా, ఈ పాటికి బయటికి, ఇవాళ మీరంతా మా ఇంటి భోజనం అని అంటూ సత్యవతి కామాక్షమ్మ జబ్బ పట్టుకుని ఈడ్చుకెళ్ళింది. ఈడ్చుకెళ్ళు, జిల్లా కలెక్టర్ పెళ్ళాన్నయి ఉండి కూడా మేస్ట్రీట్ పెళ్ళాన్ చేతిలో పిల్లిగా లొంగిపోవలసొచ్చింది నాకు. జిల్లా జడ్జి తల్లివాయిరి మరి, ఈడ్చుకెళ్ళు అనుకుంటూ కామాక్షమ్మ తప్పనిసరిగా కూడా వెళ్ళింది. తోటలో శకుంతల పిల్లలు, శ్యామల పిల్లలు కలిసి ఆడుకుంటున్నారు. శకుంతల కొడుకొహడు శ్యామల కూతురు పక్కన నిలబడి పువ్వులు కోసి ఇస్తున్నాడు. ఆ చిన్న శేషగిరి, ఆ చిన్న శ్యామల ఈడు జోడుగా కనబడ్డారు కామాక్షమ్మకి. పెళ్లి చేస్తే చక్కటి ఉజ్జి అనుకుందావిడ. మరుక్షణంలోనే ఏమిటి ఈ పిచ్చి ఊహ? జిల్లా జడ్జి భార్య తహసీల్దారు పెళ్లాంతో వియ్యమందుతుందా అని నిట్టూర్చింది. సోమరాజు సెలవు, సాంబం సెలవు పూర్తి కాకుండానే వెళ్ళిపోదామండి అంది కామాక్షమ్మ. వాళ్ళు ఆశ్చర్యపోతూ, ఎందుకు తొందరపడుతున్నావు అన్నారు. ఒంట్లో బావుండలేదు అనేసిందావిడ. ఆ మన్నాడే బయలుదేరి వెళ్ళిపోయారు వాళ్ళంతా. ఇంకా వాళ్ళు వీళ్ళు మళ్లీ కలవడం తటస్థించలేదు. కథ సమాప్తం.